నమస్తే, వెల్కమ్ టు iDream. మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచర్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ వెంకట్ కొల్లూరి గారు. వారితో మాట్లాడదాం. ఈరోజు వారితో మాట్లాడి మ్యూచువల్ ఫండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేసి చాలామంది చెప్తూ ఉంటారు, అడ్వర్టైజ్మెంట్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఏంటి మ్యూచువల్ ఫండ్, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అందులో ఏమైనా మళ్ళీ లొసుగులు ఉన్నాయా, చాలా డౌట్స్ ఉంటాయండి చాలామందికి. ఈరోజు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్తో మాట్లాడి. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, అది మీ లైఫ్కి భరోసా అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు, అడ్వర్టైజ్మెంట్లో చూస్తూ ఉంటారు. అసలు ఈ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, ఇవి ఎన్ని రకాలుగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? మ్యూచువల్ ఫండ్ అనేది దాదాపు ఒక 87లో స్టార్ట్ అయిందండి. అది ఇంతకుముందు అంటే షేర్ మార్కెట్ స్టార్ట్ అయ్యాక కుడియడంగా దాదాపు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అయితే మ్యూచువల్ ఫండ్ గురించి జనరల్ పబ్లిక్ అవేర్నెస్ చాలా తక్కువగా ఉండేది. ఇప్పటి వరకు అవేర్నెస్ ఇప్పుడిప్పుడు వస్తుంది అవేర్నెస్, ఒక 10 years నుంచి అంతే మ్యాక్సిమం. అంతకుముందు అసలు మ్యూచువల్ ఫండ్ నుంచి అవేర్నెస్ ఉండేది కాదు. పీపుల్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ అనగానే వెంటనే బ్యాంక్ డిపాజిట్స్, ఫస్ట్ వాళ్ళకి గుర్తొచ్చేది బ్యాంక్ డిపాజిట్స్. ఈరోజు కూడా బ్యాంక్స్లోనే ఎక్కువ డబ్బులు అని చెప్పాలంటే. ఇంత అవేర్నెస్ పెరిగా కూడా 3.4% మాత్రమే మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి. సో సుమారుగా ఒక 55 లక్షల కోట్లు మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి. బట్ ఇది మెగర్ అమౌంట్ యాక్చువల్ చెప్పాలంటే. దీనికంటే బ్యాంక్స్లోనూ ఇతర ఇన్వెస్ట్మెంట్స్లోనే ఎక్కువ ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఫస్ట్ జనానికి వచ్చే డౌట్ ఏంటంటే, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ పెడతారు, ఇది షేర్ మార్కెట్ అట్ కదా, షేర్ మార్కెట్లో పెడితే సేఫేనా, అవుతూ ఉంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ ఈ డౌట్తో చాలామంది దాని నుంచి దూరంగా ఉండడం జరుగుతుంటుంది. దానివల్ల ఒక బ్యూటిఫుల్ ఇన్కమ్ని కూడా వాళ్ళు లాస్ అవుతున్నారు అన్నమాట. సో కాబట్టి ఏంటంటే దీని మీద ఒక స్పష్టమైన ఆలోచన వస్తే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయగలుగుతారు. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఒక ఏఎంసీ ఉంటుంది, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. వాళ్ళు ఏం చేస్తారంటే సెబీ కంట్రోల్లో ఉంటాయి ఇవన్నీ కూడా. మ్యూచువల్ ఫండ్ 44 కంపెనీస్ ఉన్నాయండి మొత్తం. అంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అనండి, లేకపోతే కోటక్ మ్యూచువల్ ఫండ్ అనండి, లేకపోతే ఐసిఐ అనండి, ఇట్లా నేమ్స్తో ఉంటాయి. ఇవన్నీ కూడా 44 కంపెనీస్ ఉన్నాయి, సుమారుగా 44 కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సెబీ కంట్రోల్లో పనిచేస్తాయి. వీటన్నింటినీ కూడా సెబీ రెగ్యులేట్ చేస్తుంది. ప్రతి నెల వీళ్ళు ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ సెబీకి పంపుతూ ఉండాలి. వీళ్ళ దగ్గర ₹1 కూడా ఉంచుకోవడానికి వీలేదు. మనం పెట్టిన ప్రతి అమౌంట్ను కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి పీపుల్ ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎక్కడ మేము ఇన్వెస్ట్ చేశాము, ఇదంతా కూడా సెబీకి ఎవ్రీ మంత్ మనం రిపోర్ట్స్ ఇవ్వాలన్నమాట. సో కాబట్టి ఎవ్రీథింగ్ కూడా మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఒకప్పుడు అయితే మనకి పేపర్ మీద ఉండేది కాబట్టి కొంత తెలిసేది కాదు. మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చాక మొత్తం డిజిటల్ అయిపోయింది. ఇవాళ మీరు ఏది ఇన్వెస్ట్ చేశారో అది మీరు ప్రతిరోజు చూసుకోవచ్చు. మనం ఇచ్చిన అమౌంట్ వాళ్ళు ఎందులో ఇన్వెస్ట్ చేశారు, ఎంత మనకు ప్రాఫిట్ వచ్చింది, ఏమైనా లాస్ లో ఉందా అన్నది కూడా మనం చెక్ చేసి చూసుకోవచ్చు. ఎవ్రీథింగ్ కూడా అట్ గ్లాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ మ్యూచువల్ ఫండ్ ఎలా ఉంటుందంటే, సపోజ్ మీరు నేను ఇంకో 10 మంది కలిసి తలా ఒక ₹10,000 పెట్టామనుకోండి, అది ₹1,00,000 అవుతుంది. ఈ ₹1,00,000 ఏం చేస్తుంటే ఏమ్స్ ఏం చేస్తుందంటే కొన్ని స్టాక్స్ని పోర్ట్ఫోలియో తయారు చేస్తుంది. ఒక ఫండ్కి ఒక పోర్ట్ఫోలియో తయారు చేస్తుంది. దానిలో 10 నుంచి ఒక 25 స్టాక్స్ వరకు కూడా వాళ్ళు ఫండమెంటల్స్ అన్ని స్టడీ చేస్తారు. అంటే ఏ కంపెనీ ఎలా పర్ఫార్మెన్స్ ఉంది, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ స్ట్రెంత్ ఏంటి, ఇవన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళు కొన్ని స్టాక్స్ని పిక్ చేస్తారు. పిక్ చేసి ఒక పోర్ట్ఫోలియో తయారు చేసి ఆ పోర్ట్ఫోలియోకి ఒక ఫండ్ పేరు పెడతారు. సపోజ్ ఎస్బీఐ ఈక్విటీ ఫండ్ ఆర్ బ్యాలెన్స్ ఫండ్ ఆర్ ఇంకేదైనా నేమ్తో ఫండ్ పెడతారు. ఈ ఫండ్ను మెయింటైన్ చేయడానికి ఒక ఫండ్ మేనేజర్ని పెడతారు. మళ్ళీ ఇది యాక్చువల్గా ఫండ్ మేనేజర్ అనే వ్యక్తికి ఒక మంచి శాలరీ ఇచ్చి ఒక లిటిల్ బిట్ ఇన్సెంటివ్ కూడా ఇస్తారు. శాలరీ అయితే ఏదో టైం ప్రకారం చేసి వెళ్ళిపోతుంటారు కదా, ఇంట్రెస్ట్ ఉండదు. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి పీపుల్ మనీ కాబట్టి దాన్ని రెగ్యులేట్ చేయడానికి శాలరీతో పాటు ఒక ఇన్సెంటివ్ కూడా ఇస్తారు. ఒక స్మాల్ ఇన్సెంటివ్ అయినా అది కోట్లలో ఉంటుందండి. ఒక్కొక్క ఫండ్లో 5,000 కోట్లు 10,000 కోట్లు ఉంటుంది అనమాట. సో దాని మీద స్మాల్ ఇన్సెంటివ్ కూడా అతను చాలా ఎక్కువ లాభం వస్తుంది. సో అతని ఒక బెనిఫిట్ చూసుకుంటాడు కాబట్టి ఈ ఫండ్ని ఎప్పుడు కూడా గ్రోత్లోకి తీసుకురావాలని ట్రై చేస్తుంటాడు. ఏదైతే పోర్ట్ఫోలియో ఉందో ఆ స్టాక్స్ ఏదైతే దానిలో ఇంక్లూడ్ అయి ఉన్నాయో వీటిని ఎప్పుడు రాడార్ లాగా అబ్జర్వ్ చేస్తుంటాడు. ఈ ఫ్లక్చువేషన్ ఎట్లా ఉంది, అప్ అండ్ డౌన్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటూ దాన్ని మెయింటైన్ చేస్తాడు. అవసరమైతే ఫండ్స్ కొన్ని స్టాక్స్ బాగపోతే వాటిని స్విచ్ చేయడం, మార్చడం, అంటే కొన్ని రెగ్యులేషన్స్ ప్రకారం వీళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది. ఇలా చేయడం చేసి చివరికి మనకి ప్రాఫిట్ వచ్చేట్టుగా చేస్తాడు. అంటే షార్ట్ టర్మ్ లో 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెడతారంటే మాత్రం ఫ్లక్చుయేషన్ ఉంటుంది. డెఫినెట్గా షేర్ మార్కెట్ అనేది ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ దే మంచి బెనిఫిట్స్. షేర్ మార్కెట్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి షేర్ మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది కాబట్టి షార్ట్ టర్మ్ మీన్స్
2-3 years అంటే మాత్రం కొంత ఇబ్బంది ఉంటుంది. అవును. అంటే ఇబ్బంది అంటే ఇబ్బంది కాదు, మీరు తీసుకునే టైంలో ఒకవేళ ప్రాఫిట్ లేకపోతే మీరు లాస్ అవుతారు. అవును. సో అట్లా ఉంటుంది తప్ప మోర్ దెన్ 5 years ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ అండి. దీనిలో ఫ్లక్చువేషన్స్ అస్సలు ఉండవు. మోర్ దెన్ 5 years తర్వాత మీకు లాస్ అనేది దాదాపు కనిపించదు. ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, అవును. మార్కెట్ ప్రకారం ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, కానీ బట్ లాస్ అనేది కనిపించదు. ప్రాఫిట్ అయితే కన్ఫర్మ్. ప్రాఫిట్ అయితే కన్ఫర్మ్గా ఉంటుంది. మీరు గోల్ పెట్టుకుని 15-20 పెట్టుకుని తీసుకునేటప్పటికి మాత్రం ఆలోచించాలి. అవును. ఈలోపు మీరు దాన్ని చూడకూడదు. అవును. రోజు వెళ్ళి నా డబ్బులు ఎంతో నేను చూస్తే కుదరదు. అవును. మనం బ్యాంక్లో ఒక డిపాజిట్ చేసినప్పుడు మనం రోజు వెళ్ళి అడగం కదండి, అవును. ఇక్కడ కూడా అలానే ఉండాలన్నమాట. సో అలా ఉన్నప్పుడు డెఫినెట్గా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఒకప్పుడు ఏంటంటే పీపుల్ ఏం చేసేవాళ్ళు అంటే బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు డిపాజిట్స్లో, వాళ్ళకి మనకి 7%, 8%, 9% ఇచ్చేవాళ్ళు. ఈ బ్యాంకర్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. అవును. వాళ్ళు 12%, 15% రేట్ తీసుకుని మన 7%, 8% ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరగడం ద్వారా, మాలాంటి అడ్వైస్ రావడం ద్వారా, అవేర్నెస్ పెరగడంతో ఇప్పుడు పీపుల్ డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్లోకి వచ్చారనమాట. దిస్ ఇస్ ద మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ బ్రీఫ్గా. సో ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటామండి. దీని ఏంటంటే ఈ ఎస్ఐపిస్ రకరకాలుగా ఉంటాయి. ఎవ్రీడే కూడా ఎస్ఐపి చేయొచ్చు, వీక్లీ చేయొచ్చు, మంత్లీ చేయొచ్చు, క్వార్టర్లీ చేయొచ్చు, ఇయర్లీ కూడా చేయొచ్చు. బట్ యాజ్ యూజువల్గా మంత్లీ చేస్తారు యాక్చువల్గా. ఇది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారము మన కంఫర్టబిలిటీని బట్టి, మనకున్న ఎర్నింగ్లో మన కంఫర్టబిలిటీని బట్టి ఒక 5,000, 10,000, 20,000, 25,000 బట్ మనం ఎస్ఐపి కింద ఇన్వెస్ట్ చేస్తాం. ఈ ఇన్వెస్ట్మెంట్స్లో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ఎస్ఐపి ద్వారా చేయొచ్చు, 2 లంసం కూడా చేయొచ్చు. మీ దగ్గర ఒక లంసం అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ నేను చేయాలనుకున్నప్పుడు ఒక లంసంగా ఒకసారి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సరే, అది మన ఫెసిలిటీని బట్టి మనం చేయొచ్చు. అయితే సార్ మీరు ఒక సందర్భంలో అన్నారు, ఇది మనతో పాటు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళతో పాటు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అంటే వాళ్ళ పిల్లలు కూడా దీన్ని లబ్ధి పొందొచ్చు, అలా చేయొచ్చు అని అన్నారు. అది ఎలా సాధ్యం? ఎస్ అండి. సపోజ్ మనకి ప్రాపర్టీస్ ఉంటాయి కదండి, చాలా మందికి యాన్సిస్టర్ ప్రాపర్టీస్ ఉంటాయి. సైట్స్ కానివ్వండి, పొలాలు కానివ్వండి, లేకపోతే హౌసెస్ కానివ్వండి, వాటి మీద జనరల్గా ఈల్డ్ రాదు, ఆదాయం అంతే రాదు. ఒక ఎసెట్ లాగా పెట్టుకుని ఉంచుతారు. అలా పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఉపయోగం ఏంటి? సైట్స్ అయితే, స్థలాలు అయితే వాటి రేట్లు పెరగచ్చు, కొంతవరకు పెరుగుతాయి. కానీ ఇప్పటికీ బాగా పెరిగిపోయినాయి. అన్ని చోట్ల కూడా చూసుకున్నా కూడా ఏదో మరీ హార్డ్కోర్ ప్లేసెస్లో తప్ప అన్ని చోట్ల ఇప్పుడు చాలా రేట్లు పెరిగిపోయినాయి. ఇంకెప్పుడు పెరగవండి. యాక్చువల్ ఒక రిపోర్ట్ ప్రకారము 4.5% మాత్రమే ఇండియాలో రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉంది. అది నేను చెప్పిన విషయం కాదు, ఒక అనలిస్టులు తయారు చేసిన రిపోర్ట్లో, సర్వేలో ఓవరాల్గా చూస్తే ఇండియాలో 4.5% మాత్రమే రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉంటుంది. అంటే బంజారాహిల్స్లో, జూబ్లీహిల్స్లో మాట్లాడలేదు, ఓవరాల్గా అనమాట. సో ఈ 4.5% గ్రోత్తో ఎంత ఆదాయం తీసుకోవచ్చు అండి మనం? సపోజ్ ఒక సైట్ ఉంది, ఓ 10 కోట్ల వాల్యూ ఉంది, దాన్ని అక్కడ పడేసి ఉంచారు. ఉంటే అది నెక్స్ట్ ఇయర్కి ఈ 4.5% వాల్యూతో పెరగచ్చు, కానీ ఇంకెక్కువ పెరగదు కదా. సో కాబట్టి ఏం చేస్తారంటే దీన్ని అన్ప్రొడక్టివ్ అసెట్స్ అంటాం మనం. ఏదైనా ఒక అసెట్ ఉన్నప్పుడు అది ప్రొడక్ట్, దాని మీద ఆదాయం రానప్పుడు దాని అన్ప్రొడక్టివ్ కింద చూస్తాం కదా. పైగా ఫ్లక్చువేషన్ ఉంటుంది. గవర్నమెంట్ మారినప్పుడు లేదా ఇంకొక ప్రాబ్లం వచ్చినప్పుడు రేట్లు పడిపోవడం లాంటి జరుగుతుంది. ఇప్పుడు నిన్నటి దాకా విజయవాడ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల అసలు స్థలాలు కొనేవాళ్ళు లేరు, అమ్ముదాం అంటే కొనేవాళ్ళు లేరు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అమ్మలేరు, ఒకవేళ అమ్మాలనుకున్నా చాలా తక్కువ రేటుకి అమ్మాల్సి ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ కంటే అలాంటి అన్ప్రొడక్టివ్ అసెట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని లిక్విడేట్ చేసి, అంటే అమ్మేసి ఏదైతే అమౌంట్ ఉందో దాన్ని మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి, సపోజ్ ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ అసెట్స్ అని పిల్లలకి ఇవ్వాలి కదా, పిల్లలకి ఇవ్వాలని దాచిపెడతారు. మరి ఎప్పుడో పిల్లలకి ఇవ్వడం కోసం వీళ్ళు ఎసెట్ ఇన్వెస్ట్ చేస్తారు. మరి మా పరిస్థితి ఏంటి, మేము కూడా తినాలి కదా అని ఒక కాన్సెప్ట్ ఈ పెద్దవాళ్ళు ఉంటుంది. ఈ మధ్య ఈ థాట్ మొదలైంది, పిల్లలు రేపు ఎప్పుడో తింటారు, మా పరిస్థితి ఏంటి, మేము కూడా తినాలి కదా, ఇన్నాళ్ళ కోసం వాళ్ళ కోసం కష్టపడ్డాం, ఇప్పుడు మేము కూడా ఇవి కూడా తీసుకెళ్ళి వాళ్ళకే ఇవ్వాలా, మా గురించి ఆలోచించాలి అనేది కాన్సెప్ట్ మొదలైంది ఇప్పుడు. సో కాబట్టి ఏంటంటే దానికి ఒక మ్యూచువల్ ఫండ్లో సిస్టమ్ ఉందండి, దాన్ని SWP సిస్టమ్ అంటాం, సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్. సపోజ్ మీరు ఒక 4 కోట్లు ఆయనకి వైట్ అమౌంట్ వచ్చింది, వైట్ ఇన్వెస్ట్ చేయాలండి ఇక్కడ, ఇంకా వేరే చేయడానికి వీల్లేదు. వైట్ అమౌంట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు దాని మీద ఒక 7% మేము రిటర్న్ ఇస్తాం. యాక్చువల్గా 12 to 15% దాని మీద యావరేజ్ గ్రోత్ వస్తుందండి. అంటే పిల్లలకి ఇవ్వడం కోసం అనుకున్నప్పుడు లాంగ్ టర్మే పెడతాం కదా, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు పెడతాం. ఇన్వెస్ట్ చేసి దాన్ని ఇంకా వదిలేస్తారు, మర్చిపోయి వీళ్ళు కూడా మెయింటెనెన్స్ కావాలి కదా. సపోజ్ దీనిలో ఒక 7% ఆర్ మ్యాక్సిమం 8% వరకు మనం రిటర్న్ తీసుకోవచ్చు. ఇంతమంది తీసుకోవడానికి సెబీ యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే
ఏదైనా లాస్ వస్తే మళ్ళీ ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో 7 to 6 to 8% వరకు మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు అండి. దీన్ని ఎవ్రీ మంత్ మనం తీసుకోవచ్చు. ఎవ్రీ మంత్ తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ లాగా. సపోజ్ 1 crore 1 crore మీకు 7% వెనక్కి ఇచ్చామనుకోండి, అది ఎంత అవుతుందండి? 7 లక్షలు. సంవత్సరానికి 7 లక్షలు డివైడెడ్ బై 12 అంటే నెలకు వచ్చేప్పటికి సుమారుగా ఒక 60,000 రూపాయలు మీరు తీసుకోవచ్చు. 1 crore ఇన్వెస్ట్ చేసి ఒక 60,000 రూపాయలు మీరు నెల తీసేసుకోవచ్చు. సో మనకి మినిమం కంఫర్ట్స్ కోసం 60,000 రూపాయలు సరిపోతాయి కదా. సో వీళ్ళ ప్రతి నెల వీళ్ళు మీరు ఏ డేట్ అయితే కావాలంటారో కంఫర్టబుల్ ఉంటారో ఆ డేట్కి మీకు ఈ 60,000 రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ప్లస్ ఇన్వెస్ట్మెంట్ అలా ఉంటుంది. ఒక 10 to 12 yearsలో ఏదైతే ఇప్పుడు మనం 12 to 15% అనుకుంటున్నాం కదండి, ఈ 7% పోతే ఇంకో 5% ఆర్ 8% ఉంటుంది కదా, ఇది కాంపౌండ్లో యాడ్ అవుతుంది. ఆ గ్రోత్లో కాంపౌండ్లో యాడ్ అవుతుంది. సో ఈ యాడింగ్ నుంచి వచ్చే యొక్క ఈల్డ్ ఏదైతే ఉందో అది ఒక 10 నుంచి 12 ఏళ్లలో ఈ 1 crore కాస్త 2 crores అవుతుంది. డబుల్ అవుతుంది. అది మనం అన్ప్రొడక్టివ్ అసెట్ మీద రాదు. సో ఇటు మీరు ఏ రకంగా అయితే మీరు చక్కగా మీ కంఫర్ట్స్ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఈ అసెట్ని గ్రో చేసి తీసుకెళ్ళి పిల్లలకి ఇవ్వచ్చు. దిస్ ఇస్ ది మ్యూచువల్ ఫండ్లో SWP ప్లాన్ అనమాట. సో ఈ రకంగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. సో అది ఎలా అనేసి నేను అనుకున్నాను. సో చాలా చక్కగా వివరించారు, క్లియర్గా అర్థమయ్యేటట్టు. నిజంగా ఇప్పుడు రిటైర్మెంట్ ప్లాన్ చేసే వాళ్ళు కానీ లేకపోతే అన్ప్రాడక్ట్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో అలాంటివి కూడా మనం సెల్ చేసి ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత కావచ్చు, వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండడానికి ఈ అమౌంట్ అయితే సరిపోతుంది. వీళ్ళ తర్వాత పిల్లలకు కూడా వీళ్ళు ఇచ్చినట్టు కూడా ఒక పేరు అయితే ఉంటుంది. అవుతుందండి. రెండేంటంటే అది ఎప్పుడు మన హ్యాండ్లో ఉంటుంది అమౌంట్. ఎప్పుడు మనకు మ్యూచువల్ ఫండ్లో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ఎప్పుడు అవసరమైనా వితిన్ 3 working daysలో మనం వెనక్కి తీసుకోవచ్చు. అవును, అది మనకు ఎఫ్డీలో అయితే అవకాశం ఉండదు. 5 years అంటే 5 years మనం ఖచ్చితంగా అందులో ఫిక్స్డ్ డిపాజిట్ అంటే అందులో ఉండాల్సింది. ఇంకొకటి ఏంటంటే మీరు ఎఫ్డీలో పెడితే ఇవాళ 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది మ్యాక్సిమం. 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఒక విషయం చెప్తాను, ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ బీట్ చేయగలగాలి. మీ ఇన్ఫ్లేషన్ బీట్ చేయకపోతే అది మీ ఇన్వెస్ట్మెంట్ కాదు. సో మీరు 7% ఇంట్రెస్ట్ మీరు బ్యాంక్ ఇస్తుంది, 7% ఇన్ఫ్లేషన్ రేట్ ఉంది. ఏమైందండి ఇక్కడ? 14 అయిపోయింది. ఈల్డ్ అండ్ ఎక్స్పెండిచర్ 0. దీనిపైన మళ్ళీ బ్యాంక్ క్యాపిటల్ గెయిన్ కలెక్ట్ చేస్తుంది. అంటే మీది ఏదైనా ఎక్కువ ఇన్కమ్ ఉంటే మీ స్లాబ్ ప్రకారం తీసుకుంటుంది, ఏం ఇన్కమ్ లేకపోతే 20% క్యాపిటల్ గెయిన్ తీసుకుంటుంది. అది జేబుల నుంచి కట్టాలి. సో బ్యాంక్లో మీరు డిపాజిట్ చేస్తే మీకు మీరు ఎదురు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సో కాబట్టి దానికంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేసి ఎక్కువ వచ్చే ఇన్స్ట్రుమెంట్స్లో మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఏదైనా సరే ఒక ఫైనాన్షియల్ అడ్వైజ్ మాత్రం తీసుకోవాలండి కంపల్సరీ. ఇప్పుడు ఈ వీడియోస్ చూసేసి ప్రతి ఒక్కరు అలా చేస్తే అది కరెక్ట్ కాదు. మ్యూచువల్ ఫండ్ లో కూడా కొంత ఉన్నాయండి, కరెక్ట్ ఫండ్స్ లోకి వెళ్ళకపోతే సెక్టరల్ ఫండ్స్ ఇలాంటి కొన్ని ఉంటే తెలియకుండా పెట్టేస్తే అది లాస్ కూడా. మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయిస్తాము అని చెప్పేసి చాలా కంపెనీస్ ఉన్నాయి, అందులో ఏవి మనకు ప్రాపర్ కంపెనీస్ అనేవి కూడా చాలా మందికి తెలియదు. ఏదో మ్యూచువల్ ఫండ్ లో పెట్టేయమన్నారు కదా అని చెప్పేసి ఎవరు వచ్చి పిలిచినా వెళ్ళి పెట్టేయడం అన్నది కూడా కరెక్ట్ కాదు. ఒకసారి మనం కూడా ఎంక్వైరీ చేసుకోవాలి. అంటే కంపెనీస్ అని మంచివేనండి, కంపెనీస్లో ఏముండవు, ఫండ్ వేరియేషన్స్ ఉంటాయి. ఈ ఫండ్ వేరియేషన్స్ ఎనాలిసిస్ చేయాలి, అది ఒక అడ్వైజర్ మాత్రమే అనలైజ్ చేస్తారు అంతే. కంపెనీస్ అన్ని ఒకటే, ఏ కంపెనీ చెడ్డది కాదు, ఏ కంపెనీ మంచిది కాదు, అన్నీ ఒకటే. మనం ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నాము అన్నది, ఏ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ముఖ్యం. అది ఒకటే. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.